మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మరి ట్రంప్ 2.0 షురూ అయిపోయింది. ఇప్పటివరకు మనం చేసిన వీడియోలు ఒక ఎత్తు అనుకుంటే ఇప్పుడు నేను చేసేవి ఇంకొక ఎత్తు అనుకోవాలి. రోజు రోజుకి ఓసరల్లా మారుతూనే ఉన్నాయి. ఎస్ అంటే 100 ఏళ్ళ ఉన్నటువంటి విధానాలన్నిటికీ కూడా ఒక్క సంతకంతో చెక్ పెట్టేశాడు ట్రంప్ అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇమీడియట్లీ మనం అనుకున్నట్టుగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పైన సంతకం పెడతారని మనం చాలా వీడియోలు చేశాము. మరి అదే అమలు అవుతుంది దీని మీద. ఇందులో చాలా క్రిటికల్ కేర్ అంటారు కదా, పేషెంట్ ఐసీయూ ఉంటుంది తెలుసు కదా, క్రిటికల్ కేర్. అట్లా ఇప్పుడు క్రిటికల్ కేర్లో ఉంది యుఎస్ స్టేజ్. ఎందుకంటే బైడెన్ కొన్ని డెసిషన్ తీసుకుని 78 నుండి 100 డెసిషన్ దాకా ఒకటే సంతకం పెట్టి కాల్ ఆఫ్ చేయమన్నాడు, విచ్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే అంటే గత ఉన్న ప్రెసిడెంట్కి వాల్యూ లేనట్టే కదా. అంతే. నేను తీసుకుని ఇప్పుడు ఈయన వచ్చాక రేపు ఇంకెవడో వస్తే వాడు మళ్ళీ డెసిషన్ తీస్తాడు. దీనివల్ల లాస్ ఎవరికి? పబ్లిక్కి, స్టూడెంట్స్కి, వీసాస్కి. ఇవే కదా ఇమిగ్రేషన్. వాళ్ళ పాలసీ మంచిదే, ఇమిగ్రేషన్ తగ్గించాలనుకోవడం, మేక్ అమెరికా గ్రేట్ అనే పాలసీకి మంచిదే. బట్ దీనివల్ల సైడ్ ఇంపాక్ట్స్ ఏముంటాయి? ఇప్పుడు మన దానికి ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఒక పాలసీ పెట్టారు, బౌన్స్ అయింది. ఇప్పుడు మన వాళ్ళు హైడ్రా పెట్టారు, ఏమైందో మీకు తెలుసు. అట్లా గవర్నమెంట్గా ఇప్పుడు మీరు చూసుకుంటే రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎవరు మారినా వాళ్ళ పాలసీలు ఫాలో చేయ ఒక 5-10% ఇటు మొత్తం 100% మార్చేస్తున్నాడు, విచ్ ఈస్ నాట్ రియల్లీ కరెక్ట్ యాజ్ పర్ ది సినారియో. అయితే ఈయన అనుకున్నంత మాత్రం మారదండి. ఈ కెన్ బి ఏ ప్రెసిడెంట్, ఈ మైట్ బి ఏ ప్రెసిడెంట్. దెర్ ఈజ్ ఎ ప్రోటోకాల్. ఏదైనా పాత 100 సంవత్సరాలు రూల్ మారాలంటే ఇప్పుడు నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే ఇంకా లోకం ఉండదు, కంట్రీ ఉండదు, ఏముండదు. దీని తర్వాత ఆల్రెడీ కేసు ఫైల్ చేశారు, క్యాబినెట్ అప్రూవ్ చేయాలి, చాలా ప్రాసెస్ ఉంది. ఈయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తారని సైన్ చేశారు. సైన్ చేసినంత తర్వాత ఇట్ ఈస్ నాట్ గ్యారంటీ దట్ దే హావ్ టు యాక్సెప్ట్. పబ్లిక్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. ఇప్పుడు 100 సంవత్సరాలు పట్టిన రూలు మీరు ఎట్లా మారుస్తారు? చైల్డ్ వర్త్ అంతకుముందు ఏంటి, మీ ఫాదర్ ఉన్నా అంటే మా వైఫ్ ఉన్నా, హస్బెండ్ ఉన్నా, ఇద్దరిలో ఒకరు ఉంటే ఇప్పుడు ఏమంటాడు, ఇద్దరిది ఉండాలి. ఒకడు ఉంటే వైఫ్ ఉన్నా ఎవడు, హస్బెండ్ ఉన్నా ఎవడు. అంటే ఆ పిల్లలు రోడ్డు మీద పడతారా? ఇప్పుడు ఏమంటాడు, రోడ్డు మీదకి వెళ్ళక్కర్లేదు, మీరు వెళ్ళిపోండి, వాళ్ళు గార్డియన్ పెట్టండి ఏమన్నా అంటాడు. ఆ గార్డియన్ దొరికి మనం ఇప్పుడు నీ పిల్లలు నీకు ముద్దు, నా పిల్లలు నాకు ముద్దు. వేరే వాడి పిల్లలు చూస్తారని గ్యారెంటీ ఏంటి? చూస్తాను కట్టసీగా అన్నా వాడు బతకలేడు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. దాదాపు 55 లక్షల మంది ఇండియన్స్ మన అక్కడ ఉన్నారు ఇన్ని సంవత్సరాలు బట్టి. అందులో 34% దాదాపు 18 lakhs ప్లస్ మందిని స్టాక్ ఆఫ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. అంటే విచ్ ఈస్ వెరీ అన్ఈవెన్. అంటే ఒక పక్క రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ అంటూనే మనకి ఎన్నుపోటు పెట్టినట్టు ఉంది నాకు ఇండియాకి. ఎందుకంటే ఒక్కసారి దీనివల్ల ఎలాన్ మస్క్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, మీకు తెలుసో లేదు. ఎలాన్ మస్క్ ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది అందరు. ఎందుకంటే ఈవీ ఎంప్లాయీస్, ఎలక్ట్రికల్ వెహికల్స్ అవన్నీ కూడా ఎక్కువ మంది అక్కడ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి అది తీసేవాడు. అందరూ H1Bలోనే ఉన్నారు. సో వాళ్ళందరినీ పంపించాడు. బిజినెస్ ఎలా చేస్తాడు? మస్క్ ఎఫెక్ట్ ఉంటుంది. అది దాన్ని ఎలా సార్ట్అవుట్ చేస్తారు అనేది ఇప్పుడు లాస్ట్ టైం ఏమన్నాడు, ఇది H1B వీసాకు ఒప్పుకున్నాడు. తర్వాత ఒప్పించాడు ట్రంప్. మొత్తం కన్విన్స్ చేసి, లేదు నీకు ఇది ఫ్యూచర్లో నీకు ఎంత చూపిస్తే అరచేతిలో వైకుంఠం చూపించుంటాడు, కన్విన్స్ అయ్యాడు. అయితే ఇప్పుడు మస్క్ దాని గురించి మాట్లాడలేదు, H1B గురించి మాట్లాడలేదు. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ అంటే నాకు అర్థమైంది, వాడు వచ్చాడు కానీ వాడిని ఏ విధంగా ఇరికించాలనేది చూసినట్టు అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్. నేను ప్రతిదానికి అడుగడికి నువ్వు ఆటంకం పడ్డావు అనుకోండి, విల్ గెట్ ఫెడ్ అప్. ఈజ్ గివెన్ వన్ ఆఫ్ ద మేజర్ పోర్ట్ఫోలియో ఆఫ్ అబ్జర్వింగ్ గవర్నమెంట్ రూల్స్. అది కాదంటే కూడా మానేయాలి. ఇప్పుడు ఆయన కన్విన్స్ చేస్తూ పోతున్నాడు, ఈయన ఎత్తుతున్నాడు, ఆయన కన్విన్స్ చేస్తున్నాడు, ఈయన లెగుస్తున్నాడు, ఆయన కన్విన్స్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే నాకు తెలిసి పాత వాళ్ళకి ఏం ఇంపాక్ట్ కాదు. గత లాస్ట్ 3, 4, 5 సంవత్సరాలు ఎవరికైతే దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది సిటిజన్షిప్ కానీ గ్రీన్ కార్డ్ కానీ వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏమంటుంటే February 19th ఏదో డేట్ పెట్టాడు, ఆ డేట్ ముందు అయితే మీకు ఈ చైల్డ్ బర్త్ అనేది ఎఫెక్ట్ కాదు. ఆఫ్టర్ దట్ దే హావ్ టు గో బ్యాక్ ఇమీడియట్గా. లేదంటే వీళ్ళు పంపించేస్తారు, బలత్కరంగా పంపించేస్తారు. అంటే ఈజ్ ట్రయింగ్ టు మేక్ నేషన్ మీద ఇంపార్టెన్స్ ఇష్టం అనేది తప్పులేదు. బట్ దానివల్ల పక్క రాష్ట్రాలు, పక్క కంట్రీస్ ఇబ్బంది పడ్డాయనుకోండి, ఏమవుతుంది? ఓవరాల్ ఫేమే దెబ్బతింటుంది. యుఎస్ అనేది ఒక బిగ్ బ్రదర్ మనందరికీ. వరల్డ్లో అందరూ కూడా యుఎస్ అనేది బిగ్ బ్రదర్.
బిగ్ బ్రదర్ అలా ప్రవర్తిస్తే మరి చిన్నపిల్లల పరిస్థితి ఏంటి? తమ్ముళ్ళ పరిస్థితి, కజిన్ బ్రదర్స్, ఓన్ బ్రదర్స్, స్టెప్ మదర్ బ్రదర్స్, వీళ్ళందరూ ఎఫెక్ట్ అవుతుంది. ఆయన యూఎస్ తీసుకున్న నిర్ణయం బట్టే మొత్తం ఎంటైర్ ప్రపంచం డిపెండ్ అయ్యింది. ఆయన కరెక్ట్గా లేకపోతే, మీ ఫ్యామిలీ హెడ్ కరెక్ట్ లేకపోతే ఫ్యామిలీ ఎలా ఉంటే రోడ్డు మీద పడుతుంది కదా. అంటే ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారంటారు సార్ అమెరికా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల పైన? అంటే ఇప్పుడు ఆయన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఛాలెంజ్ ఏంటంటే ఆయన దేశభక్తుడు. మన నేషన్ బాగుపడాలి, మనకు లేకుండా పక్కనోడికి ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు చదువుకోవాలో డబ్బులు కట్టాలో వెళ్ళిపోవాలంటారు. మన వాళ్ళు దానికి భిన్నంగా మేము డబ్బులు కట్టుంటే ఆ డబ్బులు రెండింతలు తీసుకునే వెళ్తా ఉంటారు. మన వాళ్ళు ఏది వెళ్ళామో అంటున్నారు. అక్కడ దేర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. అంటే సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా 54 లక్షల మంది భారతీయుల్లో 34% మంది అక్కడ పుట్టిన వాళ్ళే ఉన్నారు కదా. అంటే 18 లక్షల మందిని తిరిగి ఇంటికి పంపించేయడమే అంటారా? అంతే కదా, క్లారిటీగా సర్వే చేసుకుని రికార్డులు పెట్టుకున్నాడు రెడీగా. ఫస్ట్ 2 రోజులని ఎన్నో సంతకాలు ఉంటే, ఇంకోటి పెన్ ఇస్తే విధానం చాలా హార్ష్ ఉంది. సైన్ చేసి పెన్ ఇసిసాడు. అంటే ఎంత అగ్రెసివ్ అంటే, ఒక ఇన్ టైం ఎట్లా అంటే కోల్డ్ బ్లడెడ్ మర్డర్లా ఉంది. తడిగుడ్డు కింద చాప కింద నీరేది అంటారు కదా, బయటికి ఏంచి బాయ్ బాయ్ అంటున్నాడు. ఇండియా బాయ్, నరేంద్ర మోడీ టాప్, ఇదేది అంటాడు. లోన చేసే వెన్నుపోటు పొడుస్తున్నాడు. ఎందుకంటే పెన్ ఇచ్చే విధానం అంటే రెక్లెస్నెస్, అంటే ఈగో. నేను అనుకున్నది సాధించా, సంతకం పెట్టి చూపించాడు, పెన్నీళ్ళు ఇచ్చేసాడు ఆడియన్స్కి. అది ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. మేబీ ఈజ్ అ బిగ్గర్ పోస్ట్, మంచి ఆయన, పెద్ద ఆయన, బట్ మినిమం కట్టేసి ఉండాలి. నిన్న చూడండి, ఇవాళ ఈటల రాజేంద్ర అని కొట్టాడు మా న్యూస్లో ఏదో. వాళ్ళు లెవెల్ ఏంటిది, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇవన్నీ పొజిషన్స్, ఒక డిగ్నిఫైడ్ పొజిషన్స్. ఆ పొజిషన్ అట్లా బిహేవ్ చేయడం అనేది పబ్లిక్ నార్మల్గా తప్పు ఉండొచ్చు. ఆ తప్పుని శిక్షించే విధానం ఉంది, ప్రోటోకాల్ ఉంది, పోలీసులు ఉన్నారు, కేస్ స్టడీ ఉంది, సిబిఐ ఉన్నారు, వీళ్ళందరూ. ఇక్కడ ట్రంప్ వరకు వచ్చేసరికి ఏంటంటే, ఆయన ఒక నీ భరతం పడతా చూడని ఒక పాట ఉంది తెలుగులో, ఎవరు స్వామిబాబు కృష్ణ తెలియదు. అట్లా మన మీద, ఇండియా మీద భరతం పెట్టాడు. కాదు రాను అంటే నచ్చినదన్న పాట ఉంది, కాదు అంటూనే పూర్తి చేస్తుంది. అంటే బాధ్యతలోకి వచ్చిన మొదటి రోజే మన ఇండియన్స్కి పెద్ద షాక్ అంటారా సార్? పెద్ద షాక్. ఎందుకంటే అంటే ఒకటి అన్ని కరెక్ట్ ఉంటే ఆయన ఏం చేయలేదు. ఇప్పుడు చైల్డ్ బర్త్ అనేది ఎవరు ఊహించలేదు. అందులో ఇంకోటి ఏమన్నాడంటే, డెలివరీ అయ్యే టైంకి అంత భారత్లో ఉండి, ఇండియాలో ఉండి, డెలివరీ టైంకి అమెరికాకి వెళ్తున్నారు. అది ఫస్ట్ కంట్రోల్. అక్కడ పంపినంటాడు, ఆనకట్టేసాడు అక్కడ. డెలివరీ అయినప్పుడు అంటే కేవలం వాళ్ళ సిటిజన్షిప్ కోసం, గ్రీన్ కార్డ్ కోసం వస్తారన్నది మ్యాటర్ క్లియర్ ఉంది, అది ఫ్యాక్టే. బట్ అట్లా ఎట్లా ఆపేస్తారు? అంటే సార్ ఇప్పుడు ఇల్లీగల్గా వెళ్ళే వాళ్ళందరికీ కూడా డేంజర్ అలర్ట్ అంటారా, నిఘా ఉంటుందంటారా? ఇప్పుడు నన్ను అడిగితే అమెరికాకి వెళ్ళాం, ఇంతకుముందు 30 years బ్యాక్ ఉన్న మోజు లేదండి. ఎందుకంటే గడిగడికి ప్రాబ్లం. మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, కాలిఫోర్నియా, టెక్సాస్, డల్లాస్, అన్నిట్లో ఉన్నారు. ఏ రోజు ఎవరు పీకిదడం తెలియదు, అట్లా ఉన్నారు. ఎప్పుడు మాట్లాడితే అంతమంది హ్యాపీగా మాట్లాడారు. అరే ఇప్పుడు నేను కదపకు రా, ఎందుకంటే ఎప్పుడు తీయేస్తాడో తెలియదు, పేరు లిస్ట్లో పింక్ స్లిప్ ఎప్పుడు ఇస్తాడో తెలియదు అంట. అంటే దినదిన గండంతో బతుకుతున్నారు. విచ్ ఈస్, మనం ఎన్నో డబ్బులు కట్టి మన ఐక్యూ వాడుకుంటున్నారు, మన నాలెడ్జ్ వాడుకుంటున్నారు, మన ఇంటెలిజెన్స్ వాడుకుంటున్నారు. దానికి రెవెన్యూ మన వాళ్ళు ఎంతమంది ఎన్ని ట్యాక్స్లు కట్టి ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. మా కజిన్ మొన్న వెళ్ళాడు, ఆటో కార్డులో 13,000 జాబ్ చేసాడు అమీర్పేటలో. ఇప్పుడు సొంత కంపెనీ పెట్టాడు, గవర్నమెంట్లో జాబ్ చేసి రిజైన్ చేసి ఆ ఎక్స్పీరియన్స్తో ఓన్ ఫార్మ్ ఈజ్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ 100-200 people. దానివల్ల గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుందో రాదా? ఆ బిజినెస్ టర్న్ ట్యాక్స్ కడతారు. కాబట్టి ఏంటంటే ఒక కసిగా పెట్టుకున్నాడు, ఏదైతే డెమోక్రటిక్ చేస్తారో రిపబ్లిక్ని ఒప్పుకోకూడదు. అపోజిషన్, మన అపోజిషన్ పేరు ఎట్లా, రూలింగ్ గవర్నమెంట్ చెప్పేదని అపోజ్ చేయడం అపోజిషన్. సో ఓవరాల్గా చూసుకుంటే ఇట్స్ ఏ సివియర్ అటాక్. అండ్ మన అది కోలుకోవడానికి కొద్దిగా డెఫినెట్గా టైం పడుతుంది అనుకుంటున్నాను. బోర్డర్ దగ్గర కూడా సెక్యూరిటీ టైట్గా కూడా పెడుతున్నారని కూడా చెప్పారు. బయట లాన్ రానివ్వకుండా టైట్ చేశారు. అదేవిధంగా ఒకటేంటంటే, ఇది ఇవాళతో అయిపోలేదండి, జస్ట్ అంతం కాదు, ఇది ఆరంభం. ఈయన డెసిషన్ తీసుకున్న తర్వాత చైల్డ్ బర్త్కి యాక్సెప్టెన్స్ లేదు అక్కడ. ఆ కోర్టులో కేసు ప్రూవ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని నెలలు, అప్పటి వరకు అయితే తీయలేడు కదా. ఈయన సంతకం పెట్టిన తర్వాత ఓకే, యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ హ్యాస్ సమ్ వాల్యూ, బట్ నాట్ ఎ ఫుల్ వాల్యూ. దట్స్ నాట్ ఎ ఫైనల్ ఆర్డర్. కేసులో కోర్టులో ప్రూవ్ అవ్వాలి, వాళ్ళు ఒప్పుకుంటేనే అవుతుంది. బట్ అంత ఈజీ టాస్క్ కాదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే
అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.